ఏం పేరు సార్? నా పేరు దీటి రాజు. మాది పెజ్జంకి మండలం దాచారం గ్రామం. సార్, కాళేశ్వరం మీదనైతే రాజకీయంగానైతే ఒక చర్చ జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రజలకు మంచి జరిగింది అనుకుంటారా? లాభమా నష్టం అంటే ఏం చెప్పగలుగుతారు ఒక మాటలో మీరు? 100% కాళేశ్వరం వల్ల మన తెలంగాణ ప్రాంతాలకు కరీంనగర్ జిల్లా కావచ్చు, ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, నిజామాబాద్ జిల్లా కావచ్చు, వరంగల్ జిల్లా కావచ్చు, ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు, నల్లగొండ జిల్లా కావచ్చు, మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు 100% అభివృద్ధి జరిగింది. భూగర్భ జలాలు పెరిగినాయి, వాటర్ సోర్సెస్ పెరిగినాయి. గతంలో చూసుకుంటే ఒక 20 సంవత్సరాల క్రితం చూసుకుంటే మేము ఒక ఎకరం ఒక మడి పొలం దున్నాలంటే ఒక 4 సార్లు కరెంటు పెట్టుకొని ఒక 4 రోజులకు ఒక మడి మొత్తం తడిసేది. ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఒక రైతు అన్నట్టయినే భూగర్భ జలాలు పెరిగి బాయిలలో కూడా నీళ్లు దంగని పరిస్థితి ఇప్పుడున్న పొజిషన్లో. అటువంటి కాళేశ్వరం వల్ల రైతులు ఎకరం వేసుకునే నాటు ఒక 10-15 సంవత్సరాల క్రితం ఎకరం వేసుకునే రైతు ఈరోజు ఉన్న భూమి 5-6 ఎకరాలు ఉంటే కూడా భూమిని చదును చేసుకొని కాస్తులోకి తెచ్చుకొని ఇలా అత్యధిక పంట పండిన భారతదేశంలోని అత్యధిక పంట పండిన రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది అంటే అది కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే అని చెప్పి అది మనం ఎవరమైనా ఒప్పుకోవాల్సిందే, ఒప్పుకోక తప్పదు. తెలంగాణలో బెస్ట్ పొలిటీషియన్, మీకు నచ్చిన పొలిటీషియన్ అంటే ఎవరని చెప్పగలుగుతారు? తెలంగాణలో బెస్ట్ పొలిటీషియన్ అంటే 100% 10 సంవత్సరాలలో అభివృద్ధి చేసిన కేసీఆర్ గారే అని నేను చెప్పగానే చెప్తున్నా. అది ఆల్రెడీ ప్రజల గుండెలో కూడా స్థిరస్థాయిగా నిలిచే పేరు ఏదైనా ఉందంటే అది కేసీఆర్ గారి పేరే. బెస్ట్ పొలిటీషియన్ అయినా కేసీఆర్ గారే, ప్రజల కోసం 24 గంటలు తప్పించే వ్యక్తి అయినా అది గౌరవ మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారే. రాష్ట్రంలో అయితే సంక్షేమ పథకాలన్నింటి ప్రజలకు పూర్తి స్థాయిలో అందుతున్నాయా? 6 గ్యారెంటీలు అన్నింటిలో ఎన్ని గ్యారెంటీలు అమలవుతున్నాయని మీరు అనుకుంటున్నారు? తెలంగాణలో అది మీకు తెలుసు, మాకు తెలుసు. ఎవరిని అడిగినా కూడా కేవలం ఒక ఉచిత బస్సు అనేది తప్ప 500లకు సిలిండర్ ఇస్తా అన్నారు, అది అమలు కాలేదు. 250 యూనిట్ల కరెంటు అన్నారు, అది అన్ని కుటుంబాలకు అమలు కాలేదు. ప్రతి మహిళకు ఇంట్లో ఎందరు మహిళలు ఉంటే అందరికి 2500 ఇస్తా అన్నారు, అది అమలు కాలేదు. విద్యార్థినులకు స్కూటీలు ఇస్తా అన్నారు, అది అమలు కాలేదు. వాళ్ళు ఇచ్చినామని చెప్పుకుంటారు తప్ప ఒక్కటి కూడా ఇచ్చింది లేదు. పూర్తిగా రుణమాఫీ కూడా పూర్తిగా 2 లక్షల రుణమాఫీ కాలేదు. ఇప్పుడు రైతు బీమా కూడా రైతు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు కూడా ఇప్పుడు రాని పరిస్థితులు ఉన్నాయి. కేవలం ఇప్పుడు మా మానకొండ నియోజకవర్గాలు దాదాపు చాలా బోలెడు పెండింగ్లు ఉన్నాయి. వాళ్ళు బీమా కట్టలేదు, మేము బీమా కడితేనే రైతు బీమా ఇస్తామని చెప్పే పరిస్థితి ఆఫీసర్లు చెప్తుర్రు. 6 గ్యారంటీలు అనేది 420 హామీలు అట్టి శూన్యం తప్ప 6 గ్యారంటీలు అమలు అనేది 100% కానే కాలేదు. రేవంత్ సర్కార్ మీద మీ ఒపీనియన్ సార్? రేవంత్ సర్కార్ అనేది మాటల సర్కార్ తప్ప చేతల సర్కార్ కాదు. ఏమనంటే పండబెట్టి తొక్కుతా, పేగులు మేడకేసుకుంటా. నిన్న వేణు ఖమ్మం జిల్లాకు ఒక ఇష్యూ రైతు బీమా, రైతు బంధు నిధుల కోసం గతంలో కేసీఆర్ 9 సంవత్సరాలు మినిమం 70,000 కోట్లు వేసిండు. ఒక్కసారి మీటింగ్ హుజరాబాద్లో పెట్టిరు. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే మీటింగ్ పెట్టి రైతు బంధును ప్రవేశపెట్టిర్రు అంటే ఒక్కసారి కూడా ఆయన మళ్ళీ మీటింగ్ పెట్టలే. ఈయన ఎకరానికి ఒక్క కాడ మీటింగ్ పెడుతుండే, ఎకరానికి ఒక్క కాడ మీటింగు. పేరు గొప్ప, అభివృద్ధి దిబ్బ. సేమ్ మనం బాగులకి వెళ్ళి నీళ్ళు వెళ్ళిపోయినట్టు ఉసుకే ఎట్లా దిబ్బ కనబడుతుందో ఈయన మాటలు తప్ప చేతలు కాదు. ఎప్పుడైనా చూసినామా అండి మన దగ్గర ఇన్ని సంవత్సరాల నుంచి? ఇప్పుడు నేను 45 సంవత్సరాలు ఉన్నా, నాకు బుద్ధి తెలిసి నేను 20 సంవత్సరాల నుంచి, నాకు 20 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి కూడా రాజకీయ విలువలతోటి కూడుకున్న రాజకీయాలు చేసారు తెలంగాణ ప్రాంతం మీద. కానీ రాయలసీమ లెక్కనో లేకపోతే కడప కర్నూలు లెక్కనో అరే అంటే ఇరే అనుకున్న దాఖలాలు నేను కూడా చూడలేదు. నిన్న ఆయన అరే అని మాట్లాడతాను. ఆయన ఒక ముఖ్యమంత్రి లేకపోతే వీధి రౌడా, అది ఆయన విఘ్నతకే వదిలేస్తున్నాము. రేవంత్ రెడ్డి అభివృద్ధి అనేది శూన్యం. అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి అన్ఫిట్. ఇది తెలంగాణ ప్రజల్లో మాట. దాదాపు ప్రజలు ఎవ్వాలని అడుగురు. శాతగాని ముసలను కూడా ఇంట్లో మూల కూర్చున్న ముసలవని అడిగినా కూడా అప్పుడు 4,000 రూపాయలు ముసలోళ్లకు, వికలాంగులకు 6,000 పింఛన్ అయితే నిజమే పాపం కేసీఆర్ ఇచ్చిండు. ఈయన 4,000 ఇస్తా అంటాడు. మేము మూలకున్న వాళ్ళకు మాకు ఇంత ఆసరైతుంది కదా, వికలాంగులకు కూడా ఆసరైతుంది కదా, మాకు మహిళలకు కూడా 2,500 ఇస్తా అంటుండు అని ఇట్లా ఆశపడి మోసపోయారు, గోసపడుతురు తప్ప ఈయన మాటలు శూన్యం, ఈయన పని శూన్యం. ఈయన ఒక వీధి రౌడీలాగా ప్రవర్తిస్తుంది కానీ ఒక ముఖ్యమంత్రిలాగా ఆ పదవికి వన్నె తెస్తలేడు, ఆ పదవికే వన్నె లేదు.